Dialogue conversations. On the night of Boli's failed marriage, the parents of Boli were dumbfounded with her eloquent, unstammered, witty speech. They were astounded to know how a simpleton, stammering, and stupid Boli and become um, loquacious, confident, intelligent, and courageous. They talked about this. మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత బోలి ఒక పేరెంట్స్ మాటలు రాకుండా అయిపోయారు. కానీ బోలి మాత్రం ఎలోక్వెంట్, చాలా అనర్గళంగా, నత్తిగా మాట్లాడకుండా తెలివిగా మాట్లాడింది. దే వర్ అస్టౌండెడ్, అందరూ కూడా అక్కడ ఆశ్చర్యపోయారు. అమాయకంగా బోలి, నత్తిగా మాట్లాడిన బోలి, స్టూపిడ్ గా బోలి ఎలా హీ బికమ్ లొకాషియస్. లొకాషియస్ అంటే ఏంటి? అధికంగా మాట్లాడడం, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం, ఇంటెలిజెంట్ గా, ధైర్యంగా మాట్లాడడం చూసి అందరూ షాక్ అయిపోయారు. దే టాక్డ్ అబౌట్ దిస్. వాళ్ళందరూ దీని గురించి వారు మాట్లాడారు. సో ఇప్పుడు వాట్ వుడ్ ది కన్వర్సేషన్ బిట్వీన్ బోలీస్ మదర్ అండ్ ఫాదర్? అక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ కి డైలాగ్ కాన్వర్సేషన్ బోలీస్ మదర్ అండ్ ఫాదర్. బోలీలు మాట్లాడేసరికి బోలి ఒక తల్లిదండ్రుల యొక్క సంభాషణ ఎలా ఉంటుందో ఈ డైలాగ్ కాన్వర్సేషన్ మెయిన్ కంటెంట్. ఇప్పుడు మనం డైలాగ్ కాన్వర్సేషన్ లోకి వెళ్దాం. బోలి అలాంటి ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం చూసి బోలిని ఫాదర్ అండ్ మదర్ ఏ విధంగా తర్వాత మాట్లాడుకున్నారని డైలాగ్ కాన్వర్సేషన్. సో డైలాగ్ కాన్వర్సేషన్ చెప్తున్నాను కదమ్మా, చాలా ఇంపార్టెంట్. కొన్ని చెప్తున్నాను టాపిక్స్, వాటిలోనే ఇవ్వచ్చు. ఫస్ట్ డైలాగ్ కాన్వర్సేషన్స్ కి ఎప్పుడు కూడా 4 పంక్చుయేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ కాంట్రాక్షన్స్. డస్ నాట్ వస్తే డజంట్ అని రాయాలి, షుడ్ నాట్ వస్తే షుడ్ అని రాయాలి, కెన్ నాట్ వస్తే కాంట్ అని రాయాలి. 4 పంక్చుయేషన్ మార్క్ ప్రతి డైలాగ్ లోని. 4 ఒకటి పెట్టకపోతే అట్లీస్ట్ మినిమం 2 అనే ప్రతి డైలాగ్ కి మనం పెడుతూనే ఉండాలి. ప్రతి డైలాగ్ అని ఫుల్ స్టాప్ కంపల్సరీ పెట్టాలి. అది డైలాగ్ కాన్వర్సేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్. ఫస్ట్ ఫాదర్, హలో మై డియర్, ఆర్ యూ స్టిల్ థింకింగ్ అండ్ గ్రీవింగ్ అబౌట్ బోలి అండ్ హెర్ ఫెయిల్డ్ మ్యారేజ్? అప్పుడు తండ్రి అంటున్నాడు, హలో మై డియర్ అని చెప్పి, నువ్వు ఇప్పటికీ బోలి అండ్ ఆమె పోయిన మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నావా, ఫెయిల్ అయిపోయిన మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నావా లేదా దుఃఖిస్తున్నావా అని వాళ్ళ ఫాదర్ మదర్ ని అడుగుతున్నాడు. అప్పుడు మదర్, డజంట్ ఇట్ మేక్ యూ సాడ్? ఇది మీకు బాధ కలిగించలేదా అని అంటుంది మదర్ ఫాదర్ తో. హౌ కెన్ బి షో అవర్ ఫేసెస్ ఇన్ ది విలేజ్? సో ఊర్లో మన ముఖాలు ఎలా చూపించగలం అని చెప్తుంది. అంటే చూసారా, క్వశ్చన్ మార్క్ పడింది. ఇలా మనం క్వశ్చన్ మార్క్స్ పెట్టాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో ఉంది కాబట్టి, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ లో ఉంది కాబట్టి, ఇలా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కనబడి ఎస్ఆర్ లో కనబడిన మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డైలాగ్ కాన్వర్సేషన్ అవే ఇంపార్టెంట్. పంక్చుయేషన్ మార్క్సే ప్రతి డైలాగ్ కి నేను చెప్పిన 4 పంక్చుయేషన్ మార్క్స్ మనం తయారు చేసి పెట్టాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో మనం తయారు చేసి ఇది పెట్టాలి. ఇంపరేటివ్ సెంటెన్స్, అడ్వైస్ కోసం చెప్పిన, ఆర్డర్ కోసం చెప్పిన, రిక్వెస్ట్ కోసం చెప్పిన అన్ని సెంటెన్స్ లో కనిపిస్తే ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ ఇంకా ఎక్స్క్లమేషన్ మార్క్, సడన్ ఫీలింగ్స్ కోసం చెప్తే ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. షార్ట్ పాజ్ అయితే కామా, లాంగ్ పాజ్ ఫుల్ స్టాప్. ప్రతి డైలాగ్ ఎండింగ్ ఫుల్ స్టాప్ పెట్టాలి. అప్పుడు ఫాదర్, ఎస్, చూసా ఎస్ అని చెప్తే ఆగుతారు. ఫుల్ లాంగ్ పాజ్ ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎస్, ఇట్ ఈస్ ఏ డిస్గ్రేస్ టు అవర్ ఫ్యామిలీ. అవును, ఇది మన కుటుంబానికి అవమానం. బట్ వన్ థింగ్ హ్యాస్ మేడ్ మీ ఈవెన్ మోర్ సాడ్. కానీ ఒక విషయం నాకు మరింత బాధ కలిగించింది అని ఫాదర్ చెప్తున్నాడు మదర్ కి. మదర్, వాట్స్ ఇట్? ఏంటది అంటుంది. అప్పుడు ఫాదర్, దట్స్ అబౌట్ బోలీ. ఇది మన బోలీ గురించి. పూర్ గర్ల్, చాలా చాలా తెలివి లేని అమ్మాయి అని. అంటే సడన్ గా బాధపడినప్పుడు కూడా మనం ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. హౌ హాస్ షీ బీన్ హ్యూమిలేటెడ్ బై హస్? ఆమె మన వల్ల ఎలా అవమానానికి గురైంది అని బాధపడతాడు ఫాదర్. అప్పుడు మదర్, హ్యావ్ యూ హ్యూమిలేటెడ్ హెర్? ఇన్ వాట్ వే? అప్పుడు తల్లి అంటుంది, ఫాదర్ అనగానే, మనం ఆమెను అవమానించామా, ఏ విధంగా అని అంటుంది. అప్పుడు ఫాదర్, వీ హ్యావ్, చూసారు కాంట్రాక్షన్స్, దీన్ని కాంట్రాక్షన్స్ అంటారు. దీనికి అర్థం హ్యావ్. ఆడ ఎలా రాశాడు? బి అని రాశాడు. అలా కాంట్రాక్షన్స్ పెట్టాలి. వీ హ్యావ్ నెవర్ ట్రీటెడ్, మనం కూడా కాంట్రాక్షన్ పెట్టాలి. హ్యావ్ అని పెట్టకూడదు, అప్పుడు ఇంప్రెషన్ వస్తుంది. వీ హ్యావ్ నెవర్ ట్రీటెడ్ హెర్ హ్యాస్ బి ట్రీటెడ్ అవర్ అదర్ చిల్డ్రన్. అప్పుడు ఫాదర్ అంటున్నాడు, మనం ఇతర పిల్లల్లా ప్రవర్తించినట్లు మనము ఆమెతో ఎప్పుడు ప్రవర్తించలేదని చెప్పింది.
వి ఆల్వేస్ ఇన్సల్టెడ్ హర్. మనము ఆమెను ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నాము. ట్రీట్ హర్ యాజ్ డంబ్ కౌ. ఎలా ఎలాగ అవమానించేవాడిని, ఎలా కించపరిచేవాడిని, ఆమె ఒక మూగ అని ఎప్పుడు మనం అలా ఏడిపిస్తూ ఉన్నాము అని ఫాదర్ అంటాడు మదర్ తో. వి కాల్ హెర్ స్టూపిడ్ అండ్ అగ్లీ గర్ల్. మన అస్తమానం ఆమెని ఎప్పుడు కూడా స్టూపిడ్ గర్ల్, అగ్లీ గర్ల్ నేర్పిస్తుండేవాళ్ళం. వి ట్రీటెడ్ హెర్ విత్ కంటెంప్ట్. సో మనము ఆమె పట్ల చిన్న చూపుతో, కంటెంప్ట్ అంటే చిన్న చూపు, చిన్న చూపుతోనే ఉన్నాము అని ఫాదర్ చెప్తాడు మదర్ కి. అప్పుడు మదర్ అంటుంది, బట్ షీ వాజ్ అగ్లీ టు లుక్ ఎట్ అండ్ టూ స్టూపిడ్ టు లెర్న్ దోస్ డేస్. అప్పుడు మదర్ అంటుంది, అవును, కానీ ఆమె చూడటానికి వికారంగా ఉండేది మరియు ఆ రోజుల్లో నేర్చుకోలేని, తెలివి తక్కువగా ఉండేది అని చెప్తుంది మదర్. అప్పుడు ఫాదర్, ఈవెన్ దెన్ షీఈస్ అవర్ చైల్డ్. బిడ్డ ఏదేమైనప్పటికీ ఆమె మన బిడ్డ. సో షీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అగ్లీనెస్, స్టూపిడిటీ, pity and retardedness. However, our carelessness and unconcerned apathy towards her was responsible for her fate. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఫాదర్, ఆమె కూడా మన పిల్లే. ఆమె అందంగా లేకపోవడానికి ఆమె కాదు రెస్పాన్సిబిలిటీ. సో ఆమె స్టూపిడిటీగా ఉండడానికి ఆమె కాదు రెస్పాన్సిబిలిటీ. ఆమె రిటార్డ్నెస్ అంటే ఏంటి? వెనకబడ్డానికి ఆమె కాదు రెస్పాన్సిబుల్. రిటార్డ్నెస్ వెనకబడ్డం, ఆమె కాదు రెస్పాన్సిబుల్. దానికి రెస్పాన్సిబిలిటీ మనం కూడా వహించాలి. ఎందుకంటే మన కేర్లెస్నెస్, ఆమెను సమయంగా పట్టించుకోకపోవడం, అండ్ అన్కన్సర్న్డ్, ఆమెని అసలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆమె విధికి కారణమైంది అని ఫాదర్ చెప్తాడు మదర్ కి. మదర్, ఎస్, ఐ కెన్ నౌ అండర్స్టాండ్ దట్. అవును, అది నేను ఇప్పుడు అర్థం చేసుకోగలను. ఫాదర్, ఐఎమ్ నౌ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్. ఫాదర్ అంటాడు, ఇప్పుడు నా బిడ్డను చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తాడు. మదర్, మీ టు, ఓన్లీ, నాకు కూడా. ఓన్లీ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్, దిస్ కాంట్రాక్షన్స్ హ్యావ్, ఇది ఇలా పెట్టాడు. సో కి సపోజ్ అయ్యామనుకో ఇలా పెట్టేస్తారు. ఇలాగే మనం కూడా పెట్టాలి డైలాగ్ ఉంది. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ డన్ ఫర్ హెర్ ఈస్ సెండింగ్ హెర్ టు స్కూల్. సో మనం ఏదైనా చేసాము అంటే, ఆమె కోసం చేసిన ఏకైక మంచి పని ఏదైనా చేసామంటే ఆమె పాఠశాలకు పంపడమే. ఫాదర్, వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ది టీచర్స్ ఫర్ మేకింగ్ అవర్ సింపుల్టన్ బోలీ ఇంటెలిజెంట్ వన్. సో మన సాధారణ బోలిని మేధావిగా మార్చిన ఆ టీచర్ కి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఆమె కదా మొత్తం బోలిని మారుస్తుంది మంచి మాటలని చెప్పి వాళ్ళ టీచర్. అప్పుడు మదర్, హౌ ఎలోక్వియంట్ అండ్ ఫ్లూయెంట్ హర్ స్పీచ్ ఇస్ టుడే. మదర్ ఏమంటుంది, ఈ రోజు ఆమె ప్రసంగం ఎంత ఎలోక్వియంట్ అంటే తప్పులు లేకుండా స్పష్టంగా అనర్గళంగా ఉందో చూసాం మనం ఈరోజు అని చెప్తుంది. సో ఐ హ్యావ్ నెవర్, కాంట్రాక్షన్, మళ్ళీ చూసారు కాంట్రాక్షన్, ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇప్పుడు అంతలా నేను ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ దేర్ ఇస్ నో షటరింగ్ ఇన్ హర్ స్పీచ్. ఆమె ప్రసంగంలో తడబాటు ఉండదని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఫాదర్, షీ ఈస్ నౌ కాన్ఫిడెంట్ అండ్ బ్రేవ్. ఫాదర్ అంటున్నాడు, ఆమె ఇప్పుడు నమ్మకంగా మరియు ధైర్యంగా ఉంది. షీ హ్యాస్ హర్ ప్లాన్స్ అబౌట్ ఫ్యూచర్. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్స్ తో ఉన్నది. మదర్, షీ ఈస్ నౌ అన్ ఎంపవర్డ్ ఉమెన్ బికాస్ ఆఫ్ హర్ ఎడ్యుకేషన్. ఎంపవర్డ్ అంటే ఏంటి? పవర్ ఉండడం, పవర్ లో ఉన్న ఉమెన్, ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్ల. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్ షీ కుడ్ టీచ్ ఇన్ ది సేమ్ స్కూల్. మదర్ అంటుంది, ఆమె అదే స్కూల్లో బోధించగలదని విన్నప్పుడు నేను చాలా సంతోషించాను అని చెప్తుంది మదర్ ఫాదర్ కి. అప్పుడు అన్నాడు ఫాదర్, ఎస్, విత్ హర్ ఇంటెలిజెన్స్ షీ సేవ్డ్ us ఫ్రమ్ గోయింగ్ బ్యాంక్రప్ట్. ఇంకేం చెప్తుందంటే ఫాదర్, అవును, ఆమె తెలివితేటలతో మమ్మల్ని దివాలా తీయకుండా కాపాడింది. బ్యాంక్రప్ట్ అంటే దివాలా ఎత్తిపెట్టేయడం అని, క్లోజ్ చేసేయడం అని. అది తీయకుండా కాపాడింది. లెట్ బిషంబర్ నాథ్ గో టు హెల్. ఇంకా ఏం చెప్తుందంటే, బిషంబర్ అంటే బోలిని ఫస్ట్ పెళ్లి చేసుకోవాల్సిన అతను. ఓల్డ్, లేమ్, గ్రీడీ, కంటెంప్టిబుల్ coward cannot be a good match for our girl. ఏం చెప్తున్నారంటే, అవును, ఎంత ముసలివాడు, మళ్ళీ కుంటివాడు, మళ్ళీ అత్యాసపరుడు, మళ్ళీ ఇంకా కోవడ్, పిరికోడు, ఇలాంటి ఇన్ని లక్షణాలున్న పిరికివాడు మన అమ్మాయికి సరిపోలేడు అని చెప్తున్నాడు ఫాదర్ మదర్. కాబట్టి మదర్, షీ ఈస్ నాట్ ఎ మీన్ పర్సనాలిటీ నౌ. మదర్ అంటున్నప్పుడు ఆమె ఇప్పుడు నీచమైన వ్యక్తిత్వం కాదు అని చెప్తుంది బోలి కోసం. షీ ఈస్ నో వెల్ అండ్, ఆమె ఇప్పుడు బాగా నేర్చుకుంది, కాన్ఫిడెంట్ గా ఉంది, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది, సెల్ఫ్ రిలియంట్ అంటే స్వయంగా ఏదైనా నేర్చుకున్నంత దాంతో ఉంది, అండ్ ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడకుండా ఉండే ఒక తత్వంలో ఉంది అని చెప్తుంది మదర్. అప్పుడు ఫాదర్, వెల్, ఇలా వచ్చిందంటే ఏంటి? విల్ అని.
కాంట్రాక్షన్స్, ఇలాంటి కాంట్రాక్షన్స్ పెడుతూ ఉండాలి. సో వి విల్ నౌ లుక్ ఫర్ సచ్ ఏ యంగ్ మ్యాన్ హూ లైక్స్ టు యాక్సెప్ట్ మ్యారీ హెర్ యాజ్ ఈష్. అంటే ఇంకా ఏం చెప్తుందంటే ఫాదరు, మేము ఇప్పుడు అలాంటి యువకుడు కోసం వెతుకుతాము, ఆమెను ఆమెలాగే వివాహం చేసుకోవడానికి అంగీకరించాలి అని చెప్తున్నాడు ఫాదర్. మదర్, షీ హాజ్ నౌ గ్రోన్ అప్ యాజ్ ఎ నైస్ పర్సనాలిటీ. మదర్ అంటుంది ఆమె ఇప్పుడు మంచి వ్యక్తిత్వంగా ఎదిగింది అని చెప్పి, వాంట్స్ టు సర్వ్ అస్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్. ఆమె మా వృద్ధాప్యంలో మాకు సేవ చేయాలనుకుంటుంది. హౌ సెల్ఫ్లెస్ మై గర్ల్ ఈస్, ఐ లవ్ హెర్ అని తల్లి అంటుంది. అప్పుడు ఫాదర్, మీ టూ, నేను కూడా అలాగే లవ్ చేస్తున్నాను మన పాపని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ సులేఖ. సో మా సులేఖని చూసి గర్వపడుతున్నాను. సులేఖ అంటే ఎవరో కాదు, బోలే. బోలే నీకు సులేఖ అసలు పేరు, తన నిక్నేమ్ బోలే అని పెట్టారు. మదర్, లెట్ ది వరల్డ్ గో టు హెల్, వాట్ ఎవర్ దే సే, ఐ విల్ బి విత్ హెర్. ప్రపంచాన్ని ప్రపంచం ఏమనుకుంటే నాకేంటి, నేను పట్టించుకోను. వాట్ ఎవర్ దే సేస్, వాళ్ళు వాళ్ళకు ఎవరేమనుకుంటే నాకేంటి, ఐ విల్ బీ విత్ హెర్, నేను ఆమెతో ఉంటాను, ఆమెతో నిలుస్తాను అని గర్వంగా వాళ్ళ కూతురు కోసం చెప్తూ మళ్ళీ కాంట్రాక్షన్స్, ఫుల్ స్టాప్. సో ఇలాగా మనం రాయాలి. బోలీకి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పట్ల కాన్వర్జేషన్ బోలీ కోసం రాయమంటే ఈ పాయింట్ మీద రాస్తే మీకు మంచిగా మార్క్స్ అని పడతాయి. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఓన్ గా రాయొచ్చు. మీరు ఓన్ గా రాయండి, కానీ ఈ పంక్చుయేషన్ మార్క్స్ ప్రతి డైలాగ్ కి పెట్టాలి. చూసారా, ప్రతి దగ్గర క్వశ్చన్ మార్క్, ప్రతి డైలాగ్ కి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, కామా, ఫుల్ స్టాప్. ప్రతి డైలాగ్ కి నేను చెప్పిన 4 పంక్చుయేషన్ మార్క్స్ ప్రతి డైలాగ్ కి మీరు పెడుతూనే ఉండాలి. ప్రతి 4 లో 4 అవ్వకపోతే అట్లీస్ట్ మినిమం 2 అయినా, మినిమం 2 ప్రతి డైలాగ్ కి అలా పెడుతూనే ఉండాలి. ఆ విధంగా మీరు రాయాలి. అప్పుడు మంచి మార్క్స్ అన్ని మీకు పడతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.